శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు నుంచి ఈ ఛానల్లో అయితే మీకు భగవంతుని యొక్క భక్తుల కథలు, భగవంతుని కథలు అయితే తెలియచేస్తాను నాకు తెలిసినంత వరకు. ఇంకా నేనేమేం చేస్తూ ఉంటాను అనేది కూడా తెలియచేస్తాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజైతే ఆనిముత్యాల లాంటి మాటలు, కొన్ని మాటలు అయితే విందాము. గతాన్ని పశ్చాత్తాపం లేకుండా స్వీకరించాలి. వర్తమానంలో విశ్వాసంతో జీవించాలి. భవిష్యత్తు ప్రసాదించే కానుకలకై కృతజ్ఞతతో వేచి చూడాలి. ఒక మంచి వ్యక్తి కోసం వేచిన సమయం, ఒక మంచి పని కోసం వెచ్చించిన ధనం ఎప్పటికీ వృధా కాదు. జీవితంలో ఓడిపోయేవారు ఇద్దరే. ఒకరు ఎవరి మాట వినకుండా ఓడిపోతారు, మరొకరు అందరి మాట వింటూ ఓడిపోతారు. కానీ ఎవరి మాట విన్నా ఆలోచనలు మీదైనప్పుడే విజయం మన సొంతం అవుతుంది. భగవంతుణ్ణి మనం కోరవలసింది వరాలు 3 మాత్రమే. తిన్నది అరగాలని, పడుకోగానే నిద్ర రావాలని, ప్రశాంతమైన జీవితం గడపాలని భగవంతుణ్ణి కోరుకోవాలి. కష్టం వచ్చినప్పుడు నవ్వటం చాలా కష్టం. కన్నీళ్ళు వచ్చినప్పుడు ఆ కన్నీటిని ఆపటం ఇంకా కష్టం. ప్రేమించిన వారిని వదులుకోవటం కష్టం, కానీ వదులుకున్న వాటిని తిరిగి సంపాదించటం కష్టం. నిన్ను మెప్పించేలా మాట్లాడితే మంచోళ్ళు, వారు నమ్మింది మాట్లాడితే చెడ్డవాళ్ళు అనుకుంటే నీ చుట్టూ నిజాలు ఉండవు, నటనలే మిగులుతాయి. భగవన్నామం, పురాణ శ్రవణం, భగవత్ సేవ వీటిని నిత్యం చేసేవారికి భగవంతుడు తప్పక మంచి ఫలితాలు ప్రసాదిస్తాడు. మనం ఎప్పుడూ కూడా మన జీవితంలో రోజు కూడా భగవన్నామాన్ని స్మరిస్తూ ఉండాలి. అప్పుడే దేవుడు మనకి ఏ పని చేయాలి అనేది మంచి ఆలోచనలు దేవుడు మనకి ప్రసాదిస్తాడు. అలా మనం భగవన్నామాన్ని స్మరించకుండా ఇతర విషయాలు, వాళ్ళ విషయాలు, వీళ్ళ విషయాలు మాట్లాడుకుంటూ ఇలా జీవితాన్ని గడిపేస్తూ ఉంటే ఆలోచనల వల్ల మనకి మంచి ఆలోచనలు రావు. ఒక పని చేసే ముందు ఇది మంచిది, అది మంచిది అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. అది మనం భగవన్నామాన్ని స్మరిస్తూ ఉంటే ఏది మంచిది అనే విషయాన్ని దేవుడు మనకి తెలియచేస్తాడు. అందుకని మనం రోజు కూడా భగవన్నామాన్ని స్మరిస్తూ ఉండాలి. ఆ దేవుడు మనకి ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడు. సర్వే జన సుఖినో భవంతు.